హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. భారీగా రేషన్ కార్డులు రద్దు, కేంద్రం సంచలన ప్రకటన అంటూ రేషన్ కార్డులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. రేషన్ కార్డు పేదవారికి ఆహార భద్రత, కీలక పథకాలకు అర్హులుగా నిర్ధారించే కార్డు. కానీ కాలక్రమేణా రేషన్ కార్డు దుర్వినియోగం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగున్నా సరే వివిధ పథకాల్లో లబ్ధి పొందడం కోసం అనేక మంది రేషన్ కార్డులు తీసుకుంటున్నారు. అధికారులు లంచాలు తీసుకుని రేషన్ కార్డులు అడిగిన వారికల్లా ఇస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన 10 నెలల్లో తెలంగాణలో 1,40,947 రేషన్ కార్డులు రద్దు చేసింది కేంద్రం. 2020 నుంచి పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి సహా ఇతర ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంబానియా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2020లో 1,254, 2022లో 4,988, 2023లో 34,064, 2024లో 3,424, అలాగనే 2025లో అంటే ఆగస్టు వరకు 1,40,947 రేషన్ కార్డులను రద్దు చేసినట్లు కేంద్ర మంత్రి లోక్సభలో తెలిపారు. అయితే ఈ రేషన్ కార్డుల తొలగింపుపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వెల్లడించారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 56,60,367 రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఏపీలో కూడా భారీగా రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో సమర్పించిన నివేదిక ప్రకారం ఏపీలో ఈ ఏడాది ఇప్పటి వరకు 50,681 రేషన్ కార్డులు రద్దయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 88.37 లక్షల రేషన్ కార్డులు వినియోగంలో ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కార్డుల ఏరివేత కార్యక్రమం పారదర్శకతను పెంచడం, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం సాయం అందేలా చూడటమే లక్ష్యంగా కొనసాగుతోంది.